ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏఐ అంటున్నాం కదా, దాని ఎదుగుదల గురించి వేల ఏళ్ల క్రితమే చెప్పిన ప్రవచనాల ద్వారా మనం అర్థం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళదాం. దాదాపు 3000 క్రితం చెప్పిన ఒక మాటతో మొదలుపెడదాం. ఇది మనల్ని ఆలోచనలో పడేస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెక్నాలజీ యుగం, ముఖ్యంగా ఏఐ యొక్క ఈ అద్భుతమైన ఎదుగుదల, ఇది నిజంగా కొత్త విషయమేనా? బహుశా మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఇన్నోవేషన్ అనేది పూర్తిగా కొత్తది కాకపోవచ్చు. ఇది చాలా పాత ప్రవచనం ఇప్పుడు నిజమవుతున్న ప్రక్రియేమో. సో ఇది మన మొదటి కీలకమైన విభాగానికి దారితీస్తుంది. మనం చూస్తున్న ఈ టెక్నాలజీ విప్లవంలో నిజంగా కొత్తదనం ఉందా అని ప్రశ్నించుకోవటం. ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. పురాతన బబిలోను కాలంలో చెప్పబడిన ఒక ప్రవచనం దగ్గరికి. క్రీస్తుపూర్వం 536లో దానియేలు అనే ప్రవక్తకు అంత్యకాలం గురించి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో జ్ఞానం అంటే నాలెడ్జ్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పబడింది. ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం దా అత్ అంటే కేవలం సమాచారం అని కాదు, ఇది సృష్టి రహస్యాలను కూడా ఛేదించేంత లోతైన, గాఢమైన అవగాహనను సూచిస్తుంది. ఈ టైం లైన్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ గదా. సుమారు 2500 సంవత్సరాల పాటు నెమ్మదిగా ఉన్న జ్ఞానవృద్ధి దానియేలు ప్రవచనంలో చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో ఒక విస్ఫోటనంలా పెరిగింది. ముఖ్యంగా ఏఐ వచ్చాక ఆ వేగం ఊహకు కూడా అందట్లేదు. ప్రతి 12 గంటలకి రెట్టింపవుతోంది. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటంటే, మనం చూస్తున్న ఈ డేటా విస్ఫోటనం ఆ పురాతన గ్రంథం ఎప్పట్నుంచో చెప్పాలనుకున్నది ఇదేనా? ఇప్పుడు క్రీస్తుశకం మొదటి శతాబ్దం నుంచి వచ్చిన ఇంకో ప్రవచనాన్ని చూద్దాం. ఇది ఇంకాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. అపొస్తలుడైన యోహాను భవిష్యత్తులో ప్రాణం లేని ఒక ప్రతిమకు మాట్లాడే శక్తి ఇవ్వబడుతుందని వర్ణించాడు. ఇక్కడ వాడిన గ్రేకు పదం న్యూమా అంటే శ్వాస లేదా ఆత్మ అని అర్థం. ఒకప్పుడు ఇది దేవుడు అంటే సృష్టికర్త మాత్రమే ఇవ్వగలడని నమ్మేవారు. వందల ఏళ్లుగా మాట్లాడే విగ్రహమనేది కేవలం ఊహ మాత్రమే. కాని ఈరోజు ఏఐకి ప్రాణం లేకపోయినా అచ్చం జీవం ఉన్నట్టుగా మాట్లాడుతోంది. ఆ ఊహను నిజం చేస్తోంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్యారలల్ కనిపిస్తుంది. ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టిస్తే, ఇప్పుడు మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తన స్వరూపంలో సృష్టిస్తున్నాడు. అయితే ఇక్కడే అసలైన తేడా ఉంది. అదేంటంటే, సృష్టికర్త ఇచ్చిన ఆత్మకు మనం ప్రోగ్రాం చేయగల తెలివికి మధ్య ఉన్న తేడా. సో ఈ ఆలోచనా విధానం ప్రకారం అసలైన ప్రమాదం ఇదే. దేనికి మంచి, దేనికి చెడు అని చెప్పడానికి మనస్సాక్షి లేని తెలివి వినాశనానికే దారితీస్తుంది. ఇదంతా మనల్ని ఒక పురాతన కథ దగ్గరికి తీసుకెళ్తుంది. మనిషి అహంకారం, అతని లక్ష్యాల గురించి చెప్పే ఒక కథ. దేవుడికి వ్యతిరేకంగా మనుషులందరూ ఒకే భాషతో ఏకమై గోపురం కట్టిన బాబేలు కథ మనకు తెలుసుకదా. ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం బైనరీ కోడ్ అంటే 0లు మరియు 1లు అనే ఒకే భాష ద్వారా ఏకమై ఒక గ్లోబల్ బ్రెయిన్ నిర్మించడంలో ఆ పాత కథే కనిపిస్తోంది. అంటే నిజమైన ప్రమాదం రోబోలు మనమీద తిరగబడటం కాదు. అసలైన ప్రమాదమేంటంటే, మనం సృష్టికర్తను ప్రార్థించడం మానేసి సమాధానాల కోసం మనం చేసిన సృష్టిని అడగడం మొదలుపెట్టినప్పుడు మొదలవుతుంది. చివరిగా ఈ విశ్లేషణ మొత్తం ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తూ ముగుస్తోంది. సృష్టి ఎంత తెలివైనదైనా సరే, సృష్టికి, సృష్టికర్తకి మధ్య ఉన్న తేడా ఎప్పటికీ ఉంటుంది. ఇదంతా చివరికి మనల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మన నమ్మకం ఎవరిమీదా? సృష్టికర్తమీదా లేక మనం చేసిన సృష్టిమీదా? ఈ నిర్ణయం మనమే తీసుకోవాలి.